హలో గైస్, ఈ వీడియోలో మనం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి లైక్ ఇవి జనరల్ సబ్జెక్ట్ అనమాట. రేపు సెక్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. జస్ట్ ఒక 10 నిమిషాలు అట్లా ఆన్సర్స్ చూసుకున్న గూగుల్లో ఒక్కొక్క క్వశ్చన్కి. దట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అండ్ మోడల్ పేపర్ కూడా నేను ఇంతకుముందు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఇస్తాను. అండ్ మీకు అప్డేట్స్ కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో జాయిన్ అవర్ ఛానల్. ఓకే, యా. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి వాటర్ కన్వీనియన్స్ ఫుడ్స్ ఏంటి, అండ్ వాటర్ నానో ఫుడ్స్ ఏంటి, డిఫైన్ ఫుడ్, రైట్ నోట్స్ ఆన్ షార్ట్ నావెల్ ఫుడ్స్, ఓకే, షార్ట్ నోట్స్ ఆన్ ఆర్గానిక్ ఫుడ్, స్పేస్ ఫుడ్స్ అండ్ అడ్వాంటేజెస్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఫుడ్. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ప్రజెంట్, అవన్నీ వాటర్ సాల్యుబుల్ ఫుడ్స్ ఏంటి, ఓకే, వాటర్ కన్వీనియన్స్ ఫుడ్స్, ఓకే. ఇవన్నీ జస్ట్ జనరల్, అంటే ఫుడ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, లేకపోతే మనం హైజీనిక్గా ఉండాలంటే ఏం చేయాలా, ఓకే, వాట్ ఈజ్ న్యూట్రిషన్, ఇట్ ఈస్ అంతా సంబంధించి జనరల్ సబ్జెక్ట్ కాబట్టి మీరు జస్ట్ ఒకసారి క్వశ్చన్ వైజ్గా గూగుల్లో టైప్ చేసి చూసుకున్నా కానీ ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. సో అవి మీరు ఫాలో అయిపోండి, ఓకేనా. యా, నేను పాసిబుల్ అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఓకే. బట్ నాకు కొంచెం డిమాండ్, అంటే ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. యా, యూనిట్ 2 వచ్చేసి వాటర్ ప్రోబోటిక్స్, రైట్ నోట్స్ ఆన్ న్యూట్రిషన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ డైజెషన్ అండ్ అబ్సర్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద హ్యూమన్ గట్, ఓకే. అండ్ షార్ట్ నోట్స్ ఆన్ న్యూట్రిషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇప్పుడు విటమిన్ ఏ, విటమిన్ బి, ఇవన్నీ కూడా న్యూట్రిషన్ కిందకే వస్తాయి, అవన్నీ న్యూట్రియంట్సే కదా. యా, నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ అంటే ఏంటి, అండ్ అబ్జర్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ హ్యూమన్ గట్. సో డైజెషన్ ఎలా జరుగుతుంది బాడీలో అనేది రాయండి, ఓకేనా. డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ అండ్ ప్రోబోటిక్స్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ హ్యూమన్ గట్ కాలనైజ్డ్ ఎలాంగ్ విత్ ఎగ్జాంపుల్, ఓకే. హ్యూమన్ గట్ అంటే ఏంటో తెలుసుకోండి. నెక్స్ట్ యూనిట్ 3లో వచ్చేసి డిఫైన్ ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ వాట్ ఆర్ ద కామన్ ఫుడ్ అడల్ట్స్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్. సో ఫుడ్ అడల్ట్రేషన్ అంటే ఏంటి, టేస్ట్ కోసం కానీ, లేదంటే ఎక్కువ రోజులు స్టోర్ చేయడం కోసం కానీ, లేదంటే ఏదో ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం కానీ అడల్ట్రేషన్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ కెమికల్స్ కలిపి. సో ఏంటది, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో దాని గురించి తెలుసుకోండి. వాటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి రాయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ నోట్స్ ఆన్ ఫుడ్ లేబుల్స్, ఓకే. ఫుడ్ లేబుల్స్ మనకి ఏదైనా ప్యాకేజింగ్ చేసేటప్పుడు ప్రైస్ కానీ, దాని డేట్ కానీ, ఇయర్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్డ్, ఓకే. వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్, ఏ న్యూట్రియంట్స్ ప్రజెంట్ అయి ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి, ఓకేనా, ప్రోటీన్ ఎంత ఉంది అండ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, అవన్నీ లేబుల్ చేస్తూ ఉంటారు. ఆ లేబుల్స్ గురించి రాయండి. నెక్స్ట్, సో గైస్ మనకి యూనిట్ 4 ఈజ్ సంథింగ్ మిస్సింగ్ అనుకుంటా. సో చూస్తాను నేను. సో యూనిట్ 5 పడ్డట్టుంది బై మిస్టేక్. సో ఇట్ ఈస్ యూనిట్ 4. చూస్తాను నేను, చూసి మీకు పీడిఎఫ్ అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇందులో ఏదైనా మిస్ అయితే టెలిగ్రామ్లో ఆ పీడిఎఫ్ ఉంటుంది, చూసుకోండి, ఓకేనా. యా, వాట్ ఈజ్ పర్సనల్ హైజీన్, యూనిట్ 5లో వాట్ ఈజ్ పర్సనల్ హైజీన్, డిఫరెన్స్ బిట్వీన్ హైజీన్ అండ్ శానిటేటివ్. హైజీన్ అంటే ఏంటి, నీట్గా ఉండడం, సో చేతులు బాగా కడుక్కోవడం, అన్నీ బాగా కడుక్కోవాలన్నమాట. ఏది కడుక్కోకపోయినా రోగాలు వస్తాయి, డిసీజెస్ వస్తాయి, ఓకేనా. మళ్ళీ పురుగులు తయారవుతాయి, ఓకేనా. సో డిఫరెన్స్ బిట్వీన్ హైజీన్ అండ్ శానిటేటివ్. వాట్ ఆర్ ద టెక్నికల్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్, ఓకే. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ఏమున్నాయి, అవన్నీ ఉంటాయి కొన్ని. హ్యాండ్ వాషింగ్ ఇట్లా రాసుకోవాలా, అట్లా తుడుచుకోవాలా, ఫస్ట్ తంబు కడుక్కోవాలా, అవి ఉంటాయి కదా. సో అవన్నీ రాయాలన్నమాట, ఓకేనా. డయాగ్రామ్స్ కూడా వేయాలి అవసరం అయితే. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెథడ్స్ టు డిస్పోజ్ గార్బేజ్. సో గార్బేజ్ డిస్పోజ్ చేయాలంటే ఏమేమి మెథడ్స్ ఉంటాయి, సో అది కూడా చూసుకోండి. అండ్ యా, డ్రై గార్బేజ్ ఉంటుంది, వెట్ గార్బేజ్ ఉంటుంది, వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి, ఎక్కడ వేయాలి, రైట్ ఇన్ నోట్స్ అండ్ పోస్ట్ కంట్రోల్, ఓకే. యా, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. పాసిబుల్ అయితే ఆన్సర్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ వీడియోకి ఎక్కువ డిమాండ్ ఉంటేనే ఆ వీడియో చేస్తాను అనమాట. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా, సో అవసరం లేదని చెప్పేసి అవసరం లేకుండా వీడియో చేస్తే నాకు పెద్దగా యూజ్ ఉండదు, మీకు యూజ్ ఉండదు, ఓకేనా. సో థ్యాంక్ యూ.